देख रहे हैं सिटी इंडिया न्यूज़ चैनल, हक की आवाज़। अस्सलाम वालेकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ की मुकामी खबरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं एक हदीस शरीफ। अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम मन युरिदिल्लाहु बिही खैरन युफ़क़्क़हु फ़िद्दीन, बुखारी शरीफ। अल्लाह ताला जिसके साथ भलाई करना चाहता है उसको दीन की समझ इनायत फरमाता है। रियासती वजीर बराए ज़राअत सिंगी रेड्डी निरंजन रेड्डी ने कहा कि तेलंगाना हुकूमत एक किसान दोस्त हुकूमत है और किसानों की फलाह व बहबूद ही हमारी हुकूमत का नसबुलैन है। उन्होंने आज नागर कर्नूल ज़िले के मुख्तलिफ मौज़ूआत में तरक्याती प्रोग्रामों के इफ्तिताह के मौके पर इन ख्यालात का इजहार किया। इस मौके पर मुकामी MLA मर्री जनार्दन रेड्डी, सदर नशीन ज़िला परिषद पेद्दापल्ली पद्मावती वगैरह मौजूद थे। ఒక రకంగా చూస్తే ప్రపంచంలోనే కాడి ఎవరి పని వాళ్ళు చేసుకొని బట్టల మూతులకైతే బట్టలు పెట్టుకున్నారు కానీ ఎవరి పని ఆగకుండా ఎవరి పని మందం వాళ్ళు చేసుకుంటూనే పోతున్నాం. అదొక తెలంగాణలోనే కేసీఆర్ వాళ్ళనే సాధ్యమైంది. ఇంత కష్టం ఉన్నా కూడా మొత్తం రైతులకు 56,94,000 పత్రికల మిత్రులతో నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఫిగర్స్ 6,94,000 మంది రైతుల ఖాతాలకు 7,183 కోట్ల రూపాయలు పంపించేసినాం. ఆల్రెడీ అకౌంట్లలో పడిపోయినాయి, డబ్బులు పడలేదా? సపట్లు కొట్టాలి గట్టిగా, కొట్టి ఆగడం కాదు, ఒక్క నిమిషం కొట్టాలి సపట్లు మొత్తం. ఒక్క నిమిషం కొడుతూనే ఉండాలి. మీ ఇంట్లో పడలేదమ్మా, కొట్టు. మరి మీకు పడలేదా? నాయకులకు కొట్టండి. మీకు వెళ్ళదా? ప్రెస్ మిత్రులకు వెళ్ళదా? కొట్టండి. ఈ విపత్కర పరిస్థితులలో కూడా తెలంగాణ రాష్ట్ర రైతాంగం యొక్క క్షేమాన్ని దృష్టిలో మాట ప్రకారంగా ఎన్ని తిప్పలనుండని ముందు రైతు అనేవాడు గ్రామం అనేటువంటిది సుభిక్షంగా ఉంటేనే ఆడ పని జరుగుతేనే దినాం విమానంలో తిరిగేటోడు కానీ దినాం కార్లలో తిరిగేటోడు కానీ ఈడ రైతు కష్టం చేసి 4 గింజలు పండించి అన్ని రకాల పంటలు వస్తేనే ఎవడన్నా ఆడ బతికేది. కాబట్టి అందరినీ బతికించేటోడిని బతికేయడమే మన పని అని చెప్పి ముఖ్యమంత్రి గారు రైతు బంధువులు ఇచ్చినారు. ఇది సర్కారుకు ఉండేటువంటి ప్రాధాన్యత. ఇలా తెలంగాణలో వ్యవసాయం అనేటువంటిది ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే మన దేశంలో చాలా ముందున్నాం. మనం 6 ఏళ్ల కాలమే 60-70 ఏళ్లకెళ్ళి రాజ్యాలుగా ఉండేటువంటి ప్రాంతాలలో మనకంటే చాలా దూరం ఉన్నారు వాళ్ళు. महबूबनगर जिला मुस्तकर के पार्टी दफ्तर में बीजेपी MLC रामचंद्र राव ने आज एक सहाफती कॉन्फ्रेंस को मुखातिब करते हुए कहा कि महबूबनगर जिले और मुस्तकर शहर में आवाम को बुनियादी सहूलियात की फुकदान है। हालांकि यहां से मुंतखबा आवामी नुमाइंदे एक वजीर की हैसियत से एक नुमाइंदगी करने के बावजूद यहाँ की आवाम हुकूमत के फलाही सम्राट से महरूम है। MLC रामचंद्र राव ने बताया कि इस मसले पर उन्होंने पार्टी कायदीन के साथ जिला कलेक्टर से नुमाइंदगी की है। उन्होंने TRS पार्टी पर इल्ज़ाम लगाया कि वो बीजेपी पार्टी को कमज़ोर करने की कोशिश कर रहे हैं। मुंतखबा नुमाइंदों को लालच देकर पार्टी तब्दील करने के लिए तरगीब दी जा रही है और जहां हमारे कारकुन नहीं मान रहे हैं वहां उनका कत्ल किया जा रहा है। इस सहाफती कॉन्फ्रेंस में साबिक सदर बीजेपी पद्मजा रेड्डी और दीगर मौजूद थे। ఆలోచనతో స్థానికంగా ఉన్నటువంటి ఒక టిఆర్ఎస్ నాయకులు, స్థానికంగా ఉన్నటువంటి ఒక టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పక్కన ఉన్నటువంటి ఒక జిల్లాలో అందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తల్ని వేధించి పార్టీలు మార్చే విధంగా వారికి ఒత్తిడి తీసుకొస్తున్నారు. గత సంవత్సరం ఇదే జిల్లాలో డోకూర్ అనేటువంటి గ్రామంలో ప్రేమ్ కుమార్ అనేటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తని హత్య చేసినటువంటి సంఘటన మనం మర్చిపోవద్దు. టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత, బీజేపీ గెలిచిన తర్వాత ఆ గెలుపుకు ఏదైతే విజయోత్సవాలు జరిపిన సందర్భంగా
ప్రేమ్ కుమార్ని చంపడం అనేది ఉందో ఇంకా భారతీయ జనతా పార్టీ కానీ మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు కానీ దాన్ని మర్చిపోలేదు. ఈరోజు గెలిచినటువంటి వ్యక్తులు, భారతీయ జనతా పార్టీ పేరు మీద గెలిచినటువంటి వ్యక్తుల్ని ఈరోజు పార్టీ మార్పించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇద్దరు కౌన్సిలరు యొక్క మహబూబ్ నగర్లో నరేందరు, రష్మిత అనేటువంటి అమ్మాయి. నరేందర్ని అయితే అసలు ఆయన సొంతంగా బిజినెస్ చేసేటటువంటి రియల్ ఎస్టేట్ చేసేటటువంటి పార్ట్నర్స్ ఏదో సాకు చూపెట్టి తప్పుడు కేసు పెట్టి ఆయనని అరెస్ట్ చేసి ఎక్కడి నుంచో తీసుకువచ్చి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ తీసుకుపోకుండా టీఆర్ఎస్ నాయకులు మంత్రి గారింటికి తీసుకుపోవడం ఉద్దేశం ఏంది? అసలు పోలీస్ స్టేషన్ ఉన్నదా ఇక్కడ ఉన్నటువంటి ఒక నాయకుల ఒక ఇళ్ళ ఈ యొక్క వ్యవస్థ నడిపేది? చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మీరు కేసులు పెడితే కేసులు పెట్టండి, దాని చట్ట ప్రకారం మీరు చేయండి. కానీ రాజకీయ నాయకులు వారి యొక్క పరిహస్తం కానీ వారి యొక్క హస్తక్షేపం కానీ వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్తోనే అధికారులు పనిచేస్తే ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. కానీ ఈరోజు తెలంగాణలో ఇక్కడే కాదు, ఈ యొక్క ఇద్దరు కౌన్సిలర్స్తో పాటు పక్కన ఉన్నటువంటి ఒక భూత్పూర్లో అస్మితాపూర్ అనేటువంటి ఒక వార్డులో అక్కడ కిరణ్ చారి సంబంధించినటువంటి ఒక షాప్ని ఆయన బీజేపీలో ఉన్నాడు కాబట్టి పార్టీ మార్పించారు కాబట్టి వేధింపులు చేస్తూ ఉన్నారు. అసలు ఏ కారణం వల్ల ఈరోజు పార్టీ మార్పించే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు? ఒక మహబూబ్ నగరే కాదు, ఈరోజు కరీంనగర్లో ఒక కౌన్సిలర్ మీద బెదిరించి ఒత్తిడి తీసుకువచ్చి పార్టీ మార్పించారు. నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ 28 గెలిస్తే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అక్కడ ఇదే ఉంటే అందులో నుంచి కూడా కొంతమందిని అక్కడ ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారి యొక్క కూతురు వారు ఆ నలుగురిని బలవంతంగా పార్టీ మార్పించే ప్రయత్నం చేశారు. ప్రజలు ఈ యొక్క వ్యక్తులను ఎన్నుకునేదంటే వాళ్ళు స్వేచ్ఛంగా మాకు పనిచేస్తారని చెప్పేసి విషయంలో కూడా, కానీ వాళ్ళ మీద బలవంతం తీసుకోవచ్చు, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ మీద అధికారుల ఒత్తిడి తీసుకొచ్చి అది చాలా ప్రమాదమైన ఈ ప్రజాస్వామ్యంలో. అధికారులు ప్రజల కోసం ఉన్నారు, ప్రజాస్వామ్యానికి పనిచేయాలి. కానీ అధికారుల మీద ఒత్తిడి చేస్తే పోలీస్ వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ విలేజ్లో ఉన్నటువంటి పంచాయతీ వ్యవస్థ కానీ ఈ అధికారులందరూ కూడా ఈరోజు రూలింగ్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు భయపడి పనిచేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి మేము అంటా ఉన్నాం. इस माह की 13 तारीख को रियासती वजीर बल्दी नज्म नस्क के तारक रामाराव महबूब नगर शहर के दौरे पर आ रहे हैं। इस मौके पर इस खुसूस में वो महबूब नगर के मयूरी एक्यू पार्क का भी मुआयना करेंगे। इसी जिम्मन में वहां जारी तैयारियों का जायजा रियासती वजीर डॉक्टर वी श्रीनिवास गौड ने आज जिला कलेक्टर एस वेंकटराव की हमरा मयूरी एक्यू पार्क में जारी तैयारियों का जायजा लिया। మనం పార్క్ చేసినందులో ఒకటి అది ఇస్లాంపల్లి మంచి దానికి కూడా ఓన్లీ ఎక్కువ పార్క్ ఎక్స్టెన్షన్ 2000 మీటర్స్ అని ఇక్కడ పెట్టారు. నేను పెద్దగా ఇది చేసుకొని మెడికల్కి మెడికల్కు ఎక్స్పో స్ట్రీట్ వెండర్స్ వేరుపేట వేరుపేట మధ్యలో టాయిలెట్ లాగి महबूब नगर देवरकद्रा हल्के संबली भूतपूर्व म्यूनसिपालिटी के 5वीं वार्ड से ताल्लुक रखने वाले बीजेपी पार्टी के काउंसलर कृष्णा वेनी बालास्वामी और दीगर बीजेपी पार्टी के कारकुनान ने रियासती वजीर बराए आबकारी डॉक्टर वी श्रीनिवास गौड और देवरकद्रा एमएलए आला वेंकटेश्वर रेड्डी की मौजूदगी में टीआरएस पार्टी में शमूलियत अख्तियार की। इस मौके पर मुकामी वजीर डॉक्टर वी श्रीनिवास गौड ने अपनी मुखातिबत में कहा कि हुकूमत के तरक्याती कामों से मुतासिर होकर दीगर पार्टी के काउंसलर और कारकुनान अपनी मर्जी से टीआरएस पार्टी में शमूलियत अख्तियार कर रहे हैं। उन्होंने मजीद कहा कि अब तक तेलंगाना रियासत की आवाम दीगर जगहों पर जाकर काम करते थे, लेकिन अब अपने ही मुकाम पर रहकर काम कर रहे हैं और हुकूमत स्कीमात के तहत फलाही काम अंजाम दे रहे हैं।
इस मौके पर टीआरएस पार्टी के कायदीन और कारकुनान मौजूद थे। చూసినా కూడా దుర్గంధం ఉండేది. మా మహబూబ్నగర్లో కూడా మున్సిపల్ గ్రామాలు కలిస్తే గ్రామాల వల్ల గ్రామ పంచాయతీలు చేయని ధర్నాలు అనేవి ఫస్ట్ వచ్చినప్పుడు. ఇదే మహబూబ్నగర్లో 14 రోజులకు ఒకసారి నీళ్లు తాగనీకి ఉండేది. భూత్పూర్ నుంచి ఎవరైనా పోయి హోటల్కి పోయి అడిగితే నీళ్లు, చాయ్ తాగితే నీళ్ళు ఇస్తామని చెప్పేది. మరి ఇలా ఏ పరిస్థితి ఉంది? ఎట్లకించి వచ్చిన నీళ్లు? 2 నెలల్లో నీళ్ళు ఎత్తించిన మనం. ఒక ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి గల నాయకుడు ఉన్నందుకు ఇలా ఇన్ని పథకాలు ఉన్నాయి. ఇలా మున్సిపల్ మినిస్టర్ గా, ఐటీ మినిస్టర్ గా, ఇండస్ట్రియల్ మినిస్టర్ గా కేటీఆర్ గారు ఉన్నందుకు, కేసీఆర్ గారు అడుగుజాడలో నడుస్తూ ప్రజలకు తెలంగాణ రాష్ట్రానికి చేయాలని తపలో ఉన్నటువంటి నాయకుడు ఉన్నందుకు ఇక అడగగానే భూత్పూర్ పక్క 500 ఎకరాలు మనకి ఇచ్చింది. రేపు ఇండస్ట్రీస్ అయితే భూత్పూర్లు ఉంటారు, మహబూబ్నగర్లు ఉంటారు, జడ్చర్లు అందరూ ఉంటారు. అందరు బతుకుతారు కనిపిస్తుంది. ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ సెంచులు వస్తాయి. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్లాంట్ కంప్లీట్ చేసుకుంటాం. ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కూడా కలిగిస్తాం గ్యారంటీగా కూడా. కనుక దయచేసి ఇవాళ వచ్చిన వాళ్ళు రాజకీయాల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. వార్డులలో అందరికీ మనం టికెట్లు ఇవ్వలేం. రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి, రకరకాల ఇబ్బంది ఉంటుంది. మీకు ఇవ్వలేదంటే మీ మీద కోపమో లేకపోతే తక్కువనో అని కాదు. అక్కడ అనేక సమీకరణల వల్ల రాలేకపోయినా నీకున్నటువంటి ఒత్తిడి వల్ల నీకు నిలబడ్డా నీ మనసు టీఆర్ఎస్ వైపు కనుక ఇవాళ టీఆర్ఎస్లో జాయిన్ అయినారు. ఖచ్చితంగా బీజేపీ పార్టీ నుంచి కదా, బీజేపీ పార్టీ నుంచి మా శ్రీనివాస్ కూడా బీజేపీ పార్టీ నుంచి వచ్చేటప్పుడు హాయిగా సంతోషంగా ఉంటాడు. నిమ్మలంగా 10 మందికి సాయం చేయగలుగుతాడు. పోయి ఏమైనా ఉన్నట్టు బండ్లు ఎక్కించుకొని పోతాడు, తిరుగుతాడు. గవర్నమెంట్ అధికారంలో ఉంది. ఇవాళ పనిచేసే వాళ్ళకు చాలా ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. కనుక వచ్చిన వాళ్ళని కూడా అందరు గౌరవించాలి. मुकामी रियासती वजीर डॉक्टर वी श्रीनिवास गौड़ ने आज देवरकद्रा अहाते में मौजूद बलरोपल्ली तालाब पर तामीर किए गए चेक डैम का देवरकद्रा एमएलए आला वेंकटेश्वर रेड्डी के हमरा मुआयना किया। इस मौके पर उन्होंने सहाफियों से गुफ्तगू में कहा कि अगर इस डैम पर चेक डैम तामीर किया जाता तो अब तक ये इलाका सरसब्ज व शादाब हो जाता, लेकिन माजी की हुक्मरानों की वजह से चेक डैम तामीर ना कर सके। उन्होंने कहा कि पालमूर रंगारेड्डी प्रोजेक्ट की तकमील से कबल मुत्तहदा जिले में चेक डैमों की तामीरी काम किया जाएगा। इस मौके पर मजीद उन्होंने कहा कि कोरोना वबा के दौरान मुल्क में तेलंगाना रियासत ने रिकॉर्ड सतह पर फसल खरीदने का काम अंजाम दिया। रियासत तेलंगाना केसीआर और केटीआर की निगरानी में तरक्की की जानिब रवां-दवा है। ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎటు చూసినా కూడా ఏ ప్రాంతానికి పోయి చూసినా మంచి పంటలు, రైతు ప్రపంచంలో రైతు బంధు పథకం, రైతు బీమా పథకం, అద్భుతమైనటువంటి అనేక రకాల కొత్త కొత్త పథకాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. అంటే ఒక ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పనిచేయాలనుకుంటే రైతు ముఖ్యమంత్రి అయితే తక్కువ ఖర్చుతోనే అద్భుతమైన ఫలితాలు చేర్చడానికి ఇది ఉదాహరణ. ఈ వాగులు వంపులు వందల వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. మేము చిన్న ఉన్నప్పుడు కూడా వర్షాలు వస్తే వాగులు నిండిపోయేది. మళ్ళీ 2 నెలల రోజులలో నీళ్ళు ఉండకుండా 2 నెలల్లో మళ్ళీ తాడానికి పైన ఉన్న బండ్రవల్లి కష్టం ఉంటుండే, చేనులు ఎండిపోతుంది. ఒక చెక్ డ్యాములు కట్టించాలనేటువంటి ఆలోచన కూడా చేయలేదు ఎవరు కూడా. ఇలా మా ఎమ్మెల్యే గారు రాష్ట్రంలోనే అతి తక్కువ ఖర్చు అని చెప్తున్నారు. అంటే ఒక 60 లక్షల రూపాయలు
వెనుకటికి 5 లక్షలతోనే అయిపోయింది 20 ఏళ్ళ కింద. 5-10 లక్షల ఎకరా 5-10 లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఒక చెక్ డ్యామ్ ఏర్పాటు చేస్తే 100 ఎకరాలు మనం పండించుకోవడానికి అవకాశం ఉన్నా చిత్తశుద్ధితో పనిచేయలేదు. కోయిల్ సాగర్ టు రామన్పాడు వరకు ఎన్నో చెక్ డ్యామ్ కడితే ఇక్కడ నుంచి అక్కడ రైతాంగం బాగుపడింది. नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 22 और हैदराबाद में एजे सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, अगर आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब्बा खैर, अल्लाह हाफिज़।